మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డేటా సెంటర్ల మీద గట్టిగా ఇచ్చుకున్నారు. ఒక రకంగా చూస్తే ఆయన ప్రెస్ మీట్ అబ్జర్వ్ చేస్తే వాస్తవాలు ఏంటి, ఎప్పుడు వచ్చారు, ఏ రోజు మీట్ అయ్యారు, ఏం మాట్లాడుకున్నారు, ఎలాంటి సంతకాలు జరిగినాయి, దాని కథ కమా మీషు కాగితాలు పెట్టి మరీ బల్ల మీద చెప్పారు ఆయన ప్రెస్ మీట్లో. ఎవరో బహుభాషా కోవిదులు కూడా కొందరు వచ్చారు, వాళ్ళకు కూడా కావాల్సినన్ని ఆ, సమాధానాలు వాళ్ళు అడిగిన మేరకు కడుపు నుండి ఇచ్చి పంపించారు. మొత్తం అసలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 360 డిగ్రీస్ కవర్ చేసిన దాని మీద సమగ్రంగా విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అండి. చాలా లైవ్ ప్రెస్ మీట్ ఈరోజు మనం ఎక్స్పీరియన్స్డ్. అంటే దగ్గర స్టాటిస్టిక్స్ అడగటం ఆలస్యం, దడదడ లెక్కలతో సహా చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఫాల్స్ క్లైమ్స్ బై ది ఎగ్జిస్టింగ్ అలయన్స్, అవన్నీ కూడా వాటిని డిస్మిస్ చేస్తూ ఆయన మాట్లాడిన తీరు ఎలా అనిపించింది మీకు? అంటే ఫస్ట్ టైం నాకు వాళ్ళ నాన్నగారిని ప్రస్తావిస్తూ వాళ్ళ నాన్నగారి గురించి మాట్లాడింది నాకు ఫస్ట్ ఎవర్ టైం ఇట్స్ అన్ హైలైట్. అండ్ రెండోది, ఒక 20 years ప్రస్థానంలో ద డెవలప్మెంట్ ఆఫ్ టోటల్ హైదరాబాద్ యాజ్ ఇఫ్ అన్నట్టుగా ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు క్లెయిమ్ చేసుకున్న దాంట్లో ఏడున్నావు బై నువ్వు భూతద్దం పెట్టి ఎతికినా సరే దొరకని నీ ప్రస్థానంకి నీకు నువ్వే ఎలివేషన్స్ ఇచ్చుకుంటే నీకున్న తపేలా ఛానల్ అన్న కాన్సెప్ట్ ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మొదటి ప్రయత్నం అని నేను చెప్పాలి ఇవాళ. ఎందుకంటే సాధారణంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న గొప్పతనం ఏంటంటే, ఇది చాలా మంది గ్రహించారో గ్రహించలేదో నాకు అర్థం కావట్లేదు, కానీ చేసింది చెప్పుకోడు. నేను ఇది ప్రజాస్వామ్యంలో నాకు ఇచ్చిన అవకాశాన్ని వాట్ ఐ హావ్ డన్ అన్నదాన్ని అతను చేసి పని చేసి వెళ్ళిపోయాడు ఆ 10 years లో. రెండోసారి మనం అవకాశం ఇచ్చామా లేదా అన్నది మన కర్మ, లేదా మీ కర్మ. నాకు సంబంధం లేదు. అది ఇట్స్ ద టాస్క్ వాట్ యు హావ్ గివెన్ ఇట్ టు మీ, విచ్ ఐ పర్ఫార్మ్. ఇప్పుడు ఇవాళ మీకు ఆ, ఎవరైనా ఉద్యోగం ఇచ్చారు అనుకోండి, ఏం చేయాలన్న దానికి గతంలో చేసిన ఉద్యోగంకి కొత్త ఉద్యోగం ఏం లేదు కదా, అదే ఉద్యోగాన్ని ఎలా చేయాలో ఈ మీ పందాలో మీరు చేసుకెళ్తారు. దట్స్ వాట్ హి హస్ చేసుకుంటారు. డన్ ఇట్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, పచ్చి వెలక్కే నోట్లో పడినట్టు ఎలా ఉందంటే, నాకు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో నేను నలుగురు గురించి మాట్లాడతాను. ఒకళ్ళు చంద్రబాబు గారు, రెండో అతను రేవంత్ రెడ్డి, మూడో అతను కేసీఆర్ గారు, నాలుగోది కిరణ్ కుమార్ రెడ్డి. మీరు కళ్ళ ముందు చూడండి, ఈ నలుగురే మనకి మాజీ ముఖ్యమంత్రులు, ప్రజెంట్ ముఖ్యమంత్రుల కింద ఉన్నారు. ఇందులో ఒక్క చంద్రబాబు నాయుడు గారు తప్ప మిగిలిన వాళ్ళందరూ ఏమైనా మాట్లాడడం విన్నారా? ఈయన ఒక్కడే ఎందుకు లబోదిబోం అంటున్నాడు? మీరు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఉదాహరణకి కాంటెంపరీ పాలిటిక్స్ లో చంద్రబాబు నాయుడు గారి గురించి కేసీఆర్ మాట్లాడిన ఉదంతో ఉన్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి 10 years లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడింది కేసీఆర్ ఎప్పుడైనా విన్నామా? అలాగే జగన్మోహన్ లేదు. రెడ్డి గారు కేసీఆర్ గురించి మాట్లాడింది విన్నామా? కానీ దిస్ ద ఫస్ట్ ఎవర్ టైం చంద్రబాబు నాయుడు గారు అలో లక్ష్మణ అని జగన్మోహన్ రెడ్డి మీద పడేయడం చూస్తాం. ఇప్పుడు ఆ మాటకు వస్తే, కిరణ్ కుమార్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఎక్కడికక్కడ అవకాశం దొరికినప్పుడల్లా ఈ జగన్మోహన్ రెడ్డిని క్రిటిసైజ్ చేయడం, లేదంటే ముఖ్యమంత్రులను కంపేర్ చేయడం, ఈ మాటలు ఏవో ఉంటాయి. బట్ విచ్ హీ హాస్ నెవర్ డన్ ఇట్. మీరు అది గమనించండి. అలా కేసీఆర్ని, రేవంత్ రెడ్డి గారిని తీసుకోండి. ఇప్పుడు లేటెస్ట్ గూగుల్ డేటా సెంటర్ అనో, లేదంటే ఆంధ్రప్రదేశ్ వాట్ ఈస్ హ్యాపనింగ్ వెసెస్ అన్న దగ్గర ఈయన ఆయనలో ఆయన మొహం ఇడిచేసి తీసి పడేస్తాడు. ఏంది అమరావతి ఎప్పటికవుతుంది, అదే దరిద్రం, నాకు సంబంధం లేదు. దిస్ ఈజ్ హైదరాబాద్ అమరావతి కంపారిజన్ అంటే. ఇవి మీరు గమనించండి. ఇవి ఎప్పుడంటే, ఇప్పుడు చూడండి, మనకి పిల్లిని కూడా రూమ్లో వేసి కొడితే అది తిరగబడద్దు అన్నట్టు. ఏదో ఎన్నిసార్లు చెప్పాలి, అసలు ప్రతిసారి అసహ్యంగా ఉంది నాకు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి అన్నట్టుగా ఇవాళ ప్రెస్ మీట్ నడిచిందని నేను చెప్పాలి. ఎందుకంటే ఇంకా మరీ పరాకాష్కి వెళ్ళిపోతున్నారు రోజు రోజుకి. ఇప్పుడు ఒక పర్పస్ ఆఫ్ డేటా సెంటర్, ఇప్పుడు దానికి నేను గతంలో చాలాసార్లు విశ్లేషించుకుంటూ వచ్చాం. మనం చాలా విశ్లేషణలు మీరు చేశారు, నేను చేశాను, మీతో ఉన్న అనలిస్టులు చాలా మంది చేశారు, పార్టీ వాళ్ళు చేశారు. ఇవన్నిట్లోనూ ఓవరాల్ ఎసెన్స్ అన్నది నేను ఆద్యంతం గమనించుకోగలిగితే, ఈ పర్పస్ ఆఫ్ డేటా సెంటర్ ఇది మనకి లిమిటెడ్ వెర్షనా, లేదంటే ఒక హ్యూజ్ వెర్షనా, ఓ లిమిటెడ్ ఎడిషనా? ఈ ఎడిషన్ యాడెడ్ కాంపోనెంటా, నాన్ యాడెడ్ కాంపోనెంటా? ఇప్పుడు మీరు నేను ఉన్నాం, మా అయితే నేను ప్రతిసారి ఎగ్జాంపుల్ ఇదే చెప్తున్నా. మనకు కావాల్సిన కంప్యూటర్ కొంటాం, లేదంటే ఒక ల్యాప్టాప్ కొంటాం, దాంట్లో ఎంఎస్ ఆఫీస్ కొని దాంట్లో ఫీడ్ చేస్తాం. ఎంఎస్ ఆఫీస్ కొన్నామని చెప్పి ఎవరైనా పబ్లిసిటీ ఇస్తారా సార్? నేను లెనోవో లేదంటే డెల్లో లేదంటే యాపిల్ ల్యాప్టాప్ కొనుక్కున్నానని చెప్తాడు ఎవడైనా? అవునా కదా? అట్లా వీళ్ళు మరీ విచిత్రంగా, కామెడీకి పరాకాష్ఠగా ఆ డేటా సెంటర్ అన్నది ఎవడైతే పెట్టాడో అదని ఆ నేత పక్క తెప్పించి యాజ్ ఇఫ్ గూగుల్లోనే డేటా సెంటర్ పెడుతున్నట్టు బిల్డప్లు, ఈ చెత్తాచెదారం అన్నిటికీ అసలు ఈ డేటా సెంటర్ కి ముందు పునాదులు ఎక్కడ పడ్డాయి? అసలు వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇట్? వాట్ ఈస్ గూగుల్? దీనికన్నా ముందు సింగపూర్ తో ఎట్లాంటి ఒప్పందం? ఎందుకంటే
డేటా మనకి రాందే ఏం డేటా సెంటర్ పెడతారు? ఇదేమన్నా బ్యాంక్ లాకర్లేంటి? మరి నీకు ఉన్న సామాన్లు తెచ్చి అంతే కదా. తాళాలు ఇట్లా పెట్టుకుంటారు అనడానికి. సో అట్లాంటివి ప్రజలకి పచ్చెలక్కాయ గొంతుకులో పడినట్టు అపోజిషన్ పార్టీలకిను అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు ప్రజలకి చెప్పడంలో జగన్మోహన్ రెడ్డి సమయం తీసుకున్నా. చాలా మంది ఏడుస్తుంటారు కాగితాలు చూసి చెప్తుంటాడని. అరే బాబు, కాగితాలు పట్టుకుని చెప్తే మీకు ఒంటి మీద చర్మాలు లేకుండా, సాధారణంగా ఇన్నాళ్ళకి నేను బట్టలు ఒడ్డు తీయడం చూశాను సార్. ఈసారి ఒంటి మీద నూనె పోగు లేకుండా గుడ్లోడు తీసి పంపించడు ఈ ప్రెస్ మీట్ లో అయితే. బయటికి రాడు, మాట్లాడు ప్రెస్ మీట్ పెట్టడానికి దానికి అవసరం లేదురా బాబు, మీరు చిన్నపిల్లలు, నన్ను తట్టుకోలేరని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. కానీ ఒక్కటి మాత్రం ఇవాళ హైలైట్ ఏంటంటే, ఔటర్ రింగ్ రోడ్ కానీ, లేదంటే పివి నరసింహారావు గారి ఫ్లైఓవర్ కానీ, నెక్స్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ, నెక్స్ట్ ఇంకా కేసీఆర్ గారిది ఇంకా చెప్పలేదు. కేసీఆర్ చెప్పుంటే సగం మంది గుండె అయిపోయి చచ్చిపోయి ఉందిరేమో నాకు తెలిసి. ఈ శరతలప్పారావు బ్యాచ్ అయితే అసలు ఏం చేయాలి వాళ్ళ రాత్రి నాకు తెలిసి ఈ తబేలా ఛానల్ డిబేట్లు వస్తే చాలా ఘోరాతి ఘోరంగాను, అవమానకరంగాను, ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే పివి నరసింహారావు గారి ఫ్లైఓవర్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు కంప్లీట్ అయింది, శంషాబాద్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు కంప్లీట్ అయింది, దాన్ని కంపేర్ చేస్తూ భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతూ ఎంత మీరు ఎక్వైర్ చేసింది ఎంత, తర్వాత నేను ఎంత ఎక్వైర్ చేసి ఇచ్చాను, ఈ స్టాటిస్టిక్స్ అని చెప్పిన తర్వాత నాకైతే అర్థమైంది ఏంటంటే, అరే బాబు నీతో ఏది కాకపోయినా సరే బిల్డప్ బాబాయ్ అని చోటల్లా ఒకడు ఈ గెటప్ సీన్ గడ ఉంటాడు, వచ్చేసారా బాబు అనుకుని కొట్టుకుని వెళ్ళిపోతుంటాడు చూడండి. అది వాళ్ళ మీరు పర్ఫెక్ట్ మీరు చూసుంటారు కదా సార్ ప్రసాద్ గారు, 2004-2009 మధ్య రాజశేఖర్ రెడ్డి గారు చేసిన ప్రతి ఒక్కటి, గూగుల్ 2004, ఎక్సెంచర్, రహేజా, మైక్రోసాఫ్ట్, ప్రొకర్మా ఇండియా, సత్యం, ఇప్పుడు వాళ్ళ టెక్ మహీంద్రా, ఒరాకెల్, ఇన్ఫోసిస్, హెడ్ డిజిటల్ వర్క్స్, లారస్ ల్యాబ్స్, మైక్రోసాఫ్ట్, రహేజా, ఇవన్నీ 2004 నుంచి 2009 వరకు రాజశేఖర్ రెడ్డి గారు, ఇందాక మీరు అన్నారు కదా, వారి తండ్రిని గుర్తు చేసుకుంటూ వారు ఏం చేశారో ప్రస్తావన చేస్తూ, అంటే మొత్తం అసలు ప్రపంచాన్ని మేమే కనిపెట్టామని చెప్పే రీతిలో జరుగుతున్న మొత్తం నూతన ఒక కొలంబస్, ఒక వాస్కోడిగామా ఇలాని మిక్సీలో వేసి బయటికి తీస్తే మేమే అని చెప్పుకుంటున్న వాళ్ళకి స్టాటిస్టిక్స్ తో సమానం చెప్పారు ఇవాళ ఆయన. అదే సార్ ఇక్కడ మీకు అదే చెప్తున్నాను, విజనరీ అని చెప్పిన దానికి కూడా గుడ్డలోడు తీసాడు. ఎలా తీసాడంటే మీరు జాగ్రత్తగా గమనిస్తారండి వాసుదేవన్ గారు. నాకు తెలిసి అంటే నేను కూడా సాఫ్ట్వేర్ లో పనిచేసినాను. సాఫ్ట్వేర్ అంటే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు, కానీ ఐఎమ్ ఆపరేషన్ సైడ్. నేను ఈ పని చేసిన దగ్గర నాకు ఆ రేడియస్ ఆఫ్ ఎంటైర్ హైటెక్ సిటీ అండ్ ఎవ్రీథింగ్ ఐఎమ్ అవేర్ ఆఫ్ ఇట్. అంటే ఇవాళ మీకు గూగుల్ డేటా సెంటర్ అని బిల్డప్ ఇస్తున్న దగ్గర ఈ అదానితో పెట్టిన డేటా సెంటర్ ద మైటీ పర్పస్ ఆఫ్ హ్యావింగ్ దట్ అండ్ క్రియేషన్ ఆఫ్ జాబ్స్ అన్న దగ్గర తండ్రి కొడుకులు ఎలా అన్నదాన్ని మీకు చెప్తాను. హైటెక్ సిటీ అన్నది ఒక 6 ఎకరాల విస్తీర్ణంలో కట్టిన దగ్గర ఇట్ ఇస్ ఏ ఎంప్లాయ్మెంట్ షెల్టర్ అది. వేరాస్ దీనికి ప్యారల్ గా వానన్బర్గ్ ఐటీ అని ఉండేది, సేమ్ ఇదే బ్లాక్ రెడ్ కలర్ లో ఉంటుంది, మీరు ఎప్పటికి కూడా చూడండి. ఏది ఉంది ఉంది. తదనంతర పరిణామంలో రాజశేఖర రెడ్డి గారు వచ్చి చేసిన ఒక గొప్ప వినూత్నమైన కార్యక్రమం ఏంటంటే రహేజా మైండ్ స్పేస్. యాజ్ యు సెడ్, రహేజా మైండ్ స్పేస్ అన్నది ఇట్ క్రియేట్స్ మల్టీ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ జస్ట్ లైక్ ఎన్ ఐటెక్ సిటీ వేర్ ద ఎంప్లాయ్మెంట్ విల్ బి క్రియేటెడ్. ఇవాళ మీకు ఇది జాగ్రత్తగా అనుసంధానిస్తే ఆ జియో నెంబర్లలో ఆయన ప్రస్తావించింది ఈ డేటా సెంటర్ తో పాటు, అదాని డేటా సెంటర్ తో పాటు ఐటీ పార్క్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అంటే ట్రైనింగ్ సెంటర్, వీటితో అతను ఆయన అగ్రిగేట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఒక దగ్గర 29,000-30,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ దాన్ని పీరియాడికల్ గా 7,082 crores ఇన్ ద ఫస్ట్ ఫేజ్ లో ఫస్ట్ ఐటీ పార్క్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ దిస్. ఈ మూడిటి ఎంప్లాయ్మెంట్ ఎంత క్రియేట్ అవుతుంది అన్నది విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అతను ఎలాబరేట్ చేసి చెప్పాడు. సో మీకు ఇక్కడ మీకు చెప్తుంది ఏంటంటే ద కాన్సెప్ట్ ఆఫ్ హ్యావింగ్ హైదరాబాద్ విన్ వేరియస్ ప్రావిన్సెస్, అది ఒక డిఫరెంట్ డైమెన్షన్స్ లో గ్రోత్ అవడానికి ఆపర్చునిటీ ఎవడు క్రియేట్ చేశాడు అన్న దగ్గర మీ ప్రస్థానం మీకు మళ్ళీ చెప్తున్నాడు. మీరు లేని దగ్గర వాట్ ఎగ్జాక్ట్లీ హస్ టేకెన్ ప్లేస్ అన్న దగ్గర రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, రోసయ్య గారు ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, ఒక కేసీఆర్ గారు ఉన్నారు, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. బట్ యు ఆర్ అబ్సల్యూట్లీ నాట్ దేర్ since 2004 because the initial stages of Hyderabad, what you are assumed and what you are dreamt, which were grounded by these people. నేను కళ్ళకంటాను, అబ్దుల్ కలాం గారు కలమని నేను కంటూ ఉంటాను, కానీ సాకారం చేసింది వాడు. ఈ రోజు కూడా నా తండ్రి పెట్టిన పెక్షతో నేను బతుకుతున్నాను. సార్ ఈ ఐటీ సెక్టర్ కి భూమి తీసుకొచ్చింది జనార్దన్ రెడ్డి గారు. ఆ రోజు పివి నరసింహారావు గారితో మాట్లాడి ఆయన తీసుకొచ్చారు. అసలు ఆయన పేరు ఎక్కడ వినపడదు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి పేరు. అది రాజీవ్ గాంధీ గారు. మీకు విషయం తెలుసా సార్, మీరు నేను చిన్నప్పుడు, మీరు ఇంకా నాకన్నా చాలా చిన్న, మీరు ఐటీ రంగానికి ఆయన కంప్యూటర్ అంటే నేను మీకు తెలుసో తెలీదు, ఎన్ఐటి ఒకటి, యాప్టెక్ ఒకటి,
ఐఎంఎం అని, నేను ఐఎంఎం ఇన్స్టిట్యూట్ లో కంప్యూటర్స్ నేర్చుకున్నాను. అవునవును, ఉన్నాయి, ఉండేవి ఇది వరకు, యాప్టెక్ వైజాగ్. అని ఉండేవి. ఉమ్, మా బ్రదర్ యాప్టెక్ లో చదివాడు, ఇంకో ఫ్రెండ్ అయితే ఎన్ఐటీలో ఉన్నాడు. వాడు రైట్ నో ఎన్ఐటీలో వాడు ఒక టెక్నికల్ ప్రోగ్రామ్ తో ఈస్ బీన్ మూవ్ టు సింగపూర్, ఫ్రమ్ దేర్ ఇట్ సెల్ఫ్ హిస్ మూవ్ టు యూకే. ఇవాళ యూకే సిటిజన్షిప్ లో ఉమ్, ఉన్నాడు. నేను అంటుంది ఏంటంటే ద ఉమ్, ప్రాస్పరిటీ ఆఫ్, ఇక్కడ మీకు ఎంఫసైజ్ చేయాల్సిన విషయం ఏంటంటే, మా బిల్డప్ బాబాయ్ గారు ఇన్ని చెప్తున్నారు కదా, ఇతన్ని ఆయనలో ఐటీ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చూసుకుంటే 5,270 కోట్లకి కన్ఫైన్ అయ్యాడు. వేర్ టుడే ఇట్ ఉమ్, ఈస్ లార్జర్, మోర్ దెన్ 2 lakhs. అండ్ యాజ్ ఇన్ రాజశేఖర రెడ్డి గారి టెన్యూర్ చూసుకున్నా, కిరణ్ కుమార్ రెడ్డి గారి చూసుకున్నా, లేదంటే రోసయ్య గారి టెన్యూర్ చూసుకున్నా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చూసినా, రేవంత్ రెడ్డి గారి అబౌట్ 2 lakhs క్రాస్ అయిపోయారు. ఆన్ అగ్రిగేట్ 1,87,000. ఎందుకంటే మన మన హైదరాబాద్ ఎలక్షన్స్ వెళ్ళినప్పుడు 1,87,000 కోట్ల ఐటీ ఉత్పత్తులు ఎగుమతులు అని చెప్పి పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టారు. దట్స్ ద సక్సెస్ స్టోరీ ఆఫ్ కేసీఆర్ గారి టెన్యూర్ యాజ్ ఫర్ as ఎక్స్పోర్ట్స్ ఉమ్, ఆఫ్ ఐటీ. దానికన్నా ముందు చూసుకుంటే దగ్గర దగ్గర 1,00,000 కోట్లకు టచ్ అయిన కిరణ్ కుమార్ రెడ్డి గారు, దానికన్నా ముందు పొలాలు పడిన 80 కోట్ల రాజశేఖర రెడ్డి గారు. ఎక్కడున్నాడండి ఈయన? ఉమ్. అంటే నేను అంటుంది ఏంటంటే, వాట్ ఎవర్ ఈస్ క్లైమింగ్ సో ఫార్, ఊరుకుంటే ఉడత గుడ్డు పెట్టిందని శాంతి ఉంటుందో తెలుసు కదా మనకి. అలా గుడ్లు పెట్టిన ఒక్కసారి, ఇట్స్ అ మ్యామల్, ఇది గుడ్లు పెట్టదు, ఇది పిల్లల్నే ఉమ్. పెడుతుందని ప్రజలకు ఎస్టాబ్లిష్ చేయడంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు.